చిట్యాలలో 70 కిలోల గోల్డ్ 188 కిలోల వెండి గుర్తింపు. జ్యువెలరీ షాపుల సొమ్ముగా గుర్తింపు, పత్రాలు లేవని సీజ్. తెలంగాణ ఎన్నికలు దొరలు సామాన్యుల పోరన్న రాహుల్. సింగరేణి కార్మికులతో ముచ్చట. రేపు ఆర్మూర్లో యాత్ర ముగింపు. టికెట్లమ్మే రేవంత్ రేపు రాష్ట్రాన్ని అమ్మొచ్చన్న కేటీఆర్. రాహుల్దే కుటుంబ రాజకీయమని బీఆర్ఎస్ నేతల ఫైర్. బీజేపీ లిస్టుపై అమిత్ షా, నడ్డాతో రాష్ట్ర నేతల చర్చలు. ఎవరికి బీటీమో చర్చిద్దామని కిషన్ రెడ్డి సవాల్. అసెంబ్లీ ఎన్నికల్లో అఫిడవిట్లు, కేసులపై కన్నేయండి. అక్రమాలను అడ్డుకోవాలని సీఈసీని కోరిన సుప్రీం లాయర్లు. ఊరువాడ 6వ రోజు బతుకమ్మ సంబురాలు. డీజీపీ ఆఫీసులో ఆడిపాడిన మహిళా పోలీసులు. స్కిల్ కేసులో వెకేషన్ బెంచ్ కు బాబు బెయిల్ పిటిషన్. ఆరోగ్య పరిస్థితిని బట్టి మధ్యంతర బెయిల్ కోరిన అడ్వకేట్. తిరుమల బ్రహ్మోత్సవాల్లో గరుడ వాహన సేవ. లక్షలాదిగా తరలివచ్చిన భక్తులు. గ్యాలరీస్ అన్ని ఫుల్. $511 గ్రామీణ కౌశల్ వికాస్ కేంద్రాలు ప్రారంభించిన మోదీ. పాలస్తీనా ప్రెసిడెంట్ కు కాల్. మానవతా సాయంపై హామీ. ఇజ్రాయెల్లో పర్యటించిన బ్రిటన్ ప్రధాని రిషి సునాక్. ఆత్మరక్షణ హక్కుంది, సామాన్యులపై దాడులొద్దని కామెంట్. నల్గొండ జిల్లా చిట్యాల దగ్గర భారీగా బంగారం, వెండి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. హైదరాబాద్ విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై తనిఖీల్లో భాగంగా 2 కార్లలో తీసుకెళ్తున్న బంగారం, వెండిని గుర్తించారు. 2 ఘటనల్లో 31.8 లక్షల విలువైన బంగారం, వెండి సీజ్ చేశారు. ఓ కారులో 30 కిలోల బంగారం, 188 కిలోల వెండి ఆభరణాలు గుర్తించారు. మరో కారులో 40 కిలోల బంగారం, 190 కిలోల వెండి ఆభరణాలు సీజ్ చేశారు. జ్యువెలరీ షాపులకు సంబంధించిన ఆభరణాలని ప్రాథమికంగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు పోలీసులు. నల్గొండ చిట్యాల్లో భారీగా బంగారం, వెండి సీజ్ కు సంబంధించి అప్డేట్స్ తెలుసుకుందాం. శేఖర్ మనతో ఫోన్ లైన్లో జాయిన్ అవుతున్నారు. శేఖర్, తనిఖీల్లో ఎంత గోల్డ్ అండ్ సిల్వర్ గుర్తించారు? సౌజన్య, ఉమ్మడి నల్గొండ జిల్లాలో సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతి చెక్ పోస్ట్ వద్ద ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. నిత్యం ఎక్కడో ఒక డబ్బులతో పాటు చీరలు, అదేవిధంగా ఆ లిక్కర్ కూడా పట్టుబడుతుంది. వాటన్నిటిని కూడా సీజ్ చేస్తున్నారు పోలీస్ యంత్రాంగం. దానిలో భాగంగానే ఈ రోజు మధ్యాహ్నం సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడకి వెళ్తున్న 2 వాహనాలు అనుమానాస్పదంగా కనిపించడంతో అక్కడ చిట్యాల ఎస్ఐ రవితో పాటు వాళ్ళ టీం మొత్తం కూడా 2 వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. దాంట్లో దాదాపు 40 కిలోల బంగారం, అదేవిధంగా 190 కేజీల వెండి ఉన్నట్లుగా గుర్తించారు. దానికి సంబంధించి దాదాపు 30 కోట్లకు పైగానే విలువ ఉంటుందని చెప్పేసి అంచనా వేశారు. దానికి సంబంధించి ఎలాంటి ధృవీకరణ పత్రాలు లేకపోవడంతో ఎఫ్ఎస్టీ టీమ్ కు అప్పగించారు. ప్రస్తుతం ఇప్పుడు ఎఫ్ఎస్టీ టీం దాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేయడంతో పాటు ఆ పేపర్లని కూడా తీసుకురమ్మని వాళ్ళకి సంబంధించిన ఏదైతే మేనేజ్మెంట్ ఉందో ఆ మేనేజ్మెంట్ కూడా చెప్పుకొచ్చారు. ఒక ప్రైవేటు కంపెనీకి సంబంధించిన గోల్డ్ షాప్ సంబంధించి ఇవన్నీ కూడా విజయవాడకు తరలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలించేందుకు పేపర్స్ ఉన్నాయి, కానీ అవి ఎక్కడి నుంచి కొనుగోలు చేశారనేది మాత్రం వాళ్ళకు క్లారిటీ లేదు. దాంతో ఆ పేపర్లకు సంబంధించి మాత్రమే వాటిని ఆపేశామని చెప్పేసి పోలీసులు అనఫిషియల్ గా చెప్పుకొస్తున్నారు. దానికి సంబంధించి ఇప్పుడు ఆ పేపర్లన్నీ కూడా తనిఖీ చేసిన తర్వాత ఎఫ్ఎస్టీ టీం క్లియరెన్స్ ఇస్తుంది. రేపు ఒకవేళ కనుక వాళ్ళు సబ్మిట్ చేస్తేనేమో ఆ క్లియరెన్స్ ఇచ్చి ఏదైతే గోల్డ్ ఉందో గోల్డ్ తో పాటు వెండిని కూడా వాళ్ళకి అప్పచెప్తుంది. లేదంటే వాటిని మొత్తం కూడా సీజ్ చేసి కేసు నమోదు చేసే ప్రయత్నం మాత్రం చేస్తారు. ప్రస్తుతం మాత్రం చిట్యాలకు సంబంధించిన పోలీసులు ఎఫ్ఎస్టీ టీం కు మాత్రం అప్పగించారు. మధ్యాహ్నం సమయంలో ఈ 2 వాహనాలకు సంబంధించి కూడా ఏపీ 39 TG 8761 వెహికల్ ఒకటి, TS08 UG 8122 వెహికల్ ఒకటి. ఈ 2 వెహికల్స్ కూడా సెక్యూరిటీతో పోతున్నాయి. పోయేటప్పుడు వాళ్ళకి అనుమానం వచ్చి ఆపేశారు. వాటిని మొత్తం క్షుణ్ణంగా కూడా తనిఖీ చేస్తామని బాగా పెద్ద ఎత్తున బంగారం వాళ్ళు స్వాధీనం చేసుకున్న పరిస్థితి అయితే ఇప్పుడు కనిపిస్తుంది. మొత్తం ఆ ఎఫ్ఎస్టీ టీం, అదేవిధంగా జిల్లా కలెక్టర్, ఎస్పీ ఆధ్వర్యంలో మాత్రం ఆ టీం పనిచేస్తుంది. ఎన్నికల నియమావళి ప్రకారం వాళ్ళకు పేపర్లు ఉన్నాయా లేవే అనేది మాత్రం ఇప్పుడు చూస్తున్నారు. ప్రస్తుతం మాత్రం పంచనామా చేశారు, కేసు నమోదు అయితే చేశారు. దానికి సంబంధించి క్లియరెన్స్ మాత్రం రేపు తెలిసే అవకాశం ఉంది. సౌజన్య. రైట్ శేఖర్, థ్యాంక్ యూ. తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం కలిసే ఉన్నాయని ఆరోపించారు రాహుల్ గాంధీ. ఏ పార్టీకి ఓటేసినా చేరేది బీజేపీకేనన్నారు. విజయభేరి బస్సు యాత్ర తెలంగాణలో 2వ రోజు కొనసాగింది. కేసీఆర్, మోదీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు.
సబ్బండ వర్గాల కోసం తెలంగాణ ఇస్తే కేవలం ఒక కుటుంబం వశం చేసుకున్నారని ఫైర్ అయ్యారు రాహుల్. ఇటు దేశ సంపదను మొత్తం మోదీ అదానీ కట్టబెడుతున్నారని ఆరోపించారు. గెలిచేది తామేనని, ఇచ్చిన హామీలని ఫస్ట్ కేబినెట్లోనే నెరవేరుస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఈసారి దొరలు, సామాన్య ప్రజలకు మధ్య పోటీ జరుగుతుందన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ. పెద్దపల్లి విజయబేరి సభలో పాల్గొన్న ఆయన బీఆర్ఎస్ సర్కార్పై తీవ్ర విమర్శలు చేశారు. రాజకీయంగా నష్టం జరుగుతుందని తెలిసినా ప్రజల ఆకాంక్షలను గౌరవించి సోనియా తెలంగాణ ఇచ్చారని చెప్పారు. 10 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ధరణి పేరుతో పేదల భూములను గుంజుకున్నారని ఆరోపించారు. కేసీఆర్ పాలనలో బడా కాంట్రాక్టులకు లాభం జరిగిందే తప్ప పేద ప్రజలకు ఒరిగిందేమీ లేదని చెప్పారు. ఇటు దేశ సంపదను మోదీ అదానికి దోచిపెడుతున్నారని మండిపడ్డారు. ఏ ఒక్క ప్రభుత్వ సెక్టార్ను వదలకుండా గంపగుత్తగా అమ్మేస్తున్నారన్నారు రాహుల్. మోదీ, కేసీఆర్ ఇద్దరూ ప్రజలను మోసం చేస్తున్నారని, బీఆర్ఎస్ కు ఓటేస్తే అది బీజేపీకే వేసినట్లేనని చెప్పారు రాహుల్ గాంధీ. आपके चीफ मिनिस्टर कहते हैं इन स्कीम्स के लिए पैसा नहीं है। केसीआर जी, आपकी सरकार नहीं होगी, जनता की सरकार होगी। जो आपके जेब में आज जा रहा है वो निकाल कर हम जनता को देने वाले हैं। बीजेपी को वोट देना, एमआईएम को वोट देना, इसका मतलब है कि बीआरएस को मदद करना। आपके चीफ मिनिस्टर पे ना सीबीआई की इंक्वायरी, ना ईडी की इंक्वायरी, ना इनकम टैक्स डिपार्टमेंट की इंक्वायरी। 60 ఏళ్ల ఆకాంక్షను సోనియా నెరవేరిస్తే కేసీఆర్ మాత్రం ప్రజలను మోసం చేసి గద్దెనెక్కారన్నారు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పోటీ పరీక్షలను కూడా సరిగ్గా నిర్వహించని సర్కార్ను గద్దెదింపాలన్నారు. ఉద్యోగాలు రాక యువత ఆత్మహత్యలు చేసుకుంటుంటే వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ చుట్టూ కేసీఆర్ ఫ్యామిలీ 10,000 ఎకరాలను కబ్జా పెట్టిందన్నారు రేవంత్. రాష్ట్రంలో పారే ప్రతి నీటి బొట్టు కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టులతోనేనని చెప్పారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నో ప్రాజెక్టులు కట్టాయని, కానీ అప్పులు మాత్రం చేయలేదన్నారు భట్టి. ఇవాళ 1,00,000 కోట్ల రూపాయల ఆస్తి హైదరాబాదు చుట్టూతా 10,000 ఎకరాల భూమి మీకు ఎక్కడి నుంచి వచ్చిందని నేను అడుగుతున్నా. రాహుల్ గాంధీ గారు ఎవరు అని అడుగుతాడా ఈ సన్నాసి? ప్రధానమంత్రులుగా పనిచేసిన గాంధీ కుటుంబానికి ఉండడానికి ఇల్లు లేదు. వాళ్ళ త్యాగం అదే అయితే 10 ఏళ్ళు ఉన్న ముఖ్యమంత్రిగా నువ్వు 1000 ఎకరాల ఫామ్ హౌస్ వచ్చింది. ఆనాటి మన ప్రియతమ నాయకుడు శ్రీ జవహర్ లాల్ నెహ్రూ గారు కట్టినటువంటి ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు ద్వారా ఇక్కడ వరి ధాన్యాన్ని పండిస్తున్నటువంటి పెద్దపల్లి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ప్రతి నీటి బట్టు కాంగ్రెస్ దే, పండే ప్రతి కంకి కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి నీళ్ల ద్వారానే. అంతకుముందు భూపాలపల్లి జిల్లా కాటారంలో జరిగిన రోడ్ షోలో రాహుల్ పాల్గొన్నారు. బీఆర్ఎస్ అవినీతితో తెలంగాణ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని అన్నారు. దేశంలోనే అత్యంత అవినీతి ప్రభుత్వం తెలంగాణలోనే ఉందన్నారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, ఇచ్చిన 6 గ్యారంటీలను తొలి కేబినెట్లోనే అమలు చేస్తామన్నారు రాహుల్. రాష్ట్రంలో అధికారంలోకి రాగానే బీసీ కులగణన చేపడతామని హామీ ఇచ్చారు. उनके कैंडिडेट्स देखिए, सारे के सारे बीजेपी की मदद करने के कैंडिडेट्स हैं। असम में, महाराष्ट्र में, पूरे देश में ये अपने कैंडिडेट्स डालते हैं कांग्रेस पार्टी को नुकसान पहुंचाने के। हमारी विचारधारा बीजेपी आरएसएस के विचारधारा के खिलाफ है। आपके चीफ मिनिस्टर हाथ जोड़ के नरेंद्र मोदी जी के सामने खड़े हो जाते हैं। मैं नरेंद्र मोदी के सामने जाता ही नहीं हूं, कभी नहीं जाऊंगा। మంతెన నియోజకవర్గంలో ఆదివారపుపేటలో సింగరేణి OC2 మైనింగ్ కార్మికులతో భేటీ అయ్యారు రాహుల్ గాంధీ. కార్మికుల సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. వారి సమస్యలు, డిమాండ్లను విన్నారు. తమకు ఇన్కమ్ ట్యాక్స్ రద్దు చేయాలన్న ప్రధాన డిమాండ్ను రాహుల్ దృష్టికి తీసుకెళ్లారు కార్మికులు. రెండో రోజు రాహుల్ బస్సు యాత్ర భూపాలపల్లి, మంథని, పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొనసాగింది. ఇక రేపటి రాహుల్ టూర్లో స్వల్ప మార్పులు చోటు చేసుకున్నాయి. ఢిల్లీలో అత్యవసర సమావేశం ఉండడంతో నిజామాబాద్, బోధన్లో సభలు వాయిదా వేసినట్టు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలిపారు. ఆర్మూర్ సభ తర్వాత హైదరాబాద్ రానున్నారు రాహుల్ గాంధీ. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ వెళ్తారని పార్టీ నేతలు చెబుతున్నాయి. కరీంనగర్లోకి ఎంటర్ అయిన రాహుల్ బస్సు యాత్ర అశోక్ నగర్ మీదుగా రాజీవ్ చౌక్ వరకు కొనసాగింది. అక్కడ కార్నర్ మీటింగ్ లో రాహుల్ పాల్గొన్నారు. ఇవాళ రాత్రికి కరీంనగర్లోనే రాహుల్ బస చేయనున్నారు. రేపు కొండగట్టు అంజన్న దర్శనం చేసుకోనున్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో రాహుల్ బైక్ యాత్రలో బైక్ స్కిడ్ అయి కింద పడ్డారు మాజీ మంత్రి కొండా సురేఖ. ఘటనలో ఆమె చేతికి, ముఖానికి, కాలికి స్వల్ప గాయాలయ్యాయి. ర్యాలీలో రాహుల్ సహా వందలాది మంది నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. బైక్ ర్యాలీలో స్కూటీ నడుపుతూ స్కిడ్ అయి కింద పడిపోయారు సురేఖ.
వెంటనే పార్టీ కార్యకర్తలు ఆమెను హన్మకొండలోని ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు. వారం రోజులు రెస్ట్ తీసుకోవాలని సూచించారు డాక్టర్లు. హాస్పిటల్లో సురేఖకు గాయాలు చూసి భర్త కొండా మురళి కన్నీరు పెట్టుకున్నారు. ఓట్ల కోసమే బీజేపీ, కాంగ్రెస్ ప్రజలపై కపట ప్రేమ చూపిస్తున్నాయన్నారు బీఆర్ఎస్ నేతలు. రాహుల్ వ్యాఖ్యల్ని కేటీఆర్ ఖండించారు. కుటుంబ పాలనపై రాహుల్ మాట్లాడితే నవ్వొస్తుందని అన్నారు. 60 ఏండ్ల ప్రజల గోసకు కారణం ఎవరని ప్రశ్నించారు కేటీఆర్. రాహుల్ వాస్తవాలు తెలుసుకుని మాట్లాడితే బాగుండేదన్నారు కవిత. దేశంలో కుంభకోణాలకు కాంగ్రెస్ పెట్టింది పేరని విమర్శించారు బీఆర్ఎస్ నేతలు. ఓట్ల కోసమే కాంగ్రెస్, బీజేపీ ప్రజలపై కపట ప్రేమను చూపిస్తున్నాయని ఆరోపించారు మంత్రి కేటీఆర్. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో దివ్యాంగుల పెన్షన్ లబ్ధిదారుల కృతజ్ఞతా సభకు కేటీఆర్ చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో దివ్యాంగులకు ఇచ్చే పెన్షన్ తక్కువన్నారు. రాహుల్ గాంధీ కుటుంబ పాలనపై మాట్లాడుతుంటే నవ్వొస్తుందన్నారు. రాహుల్ లీడర్ కాదని రీడర్ అని ఆరోపించారు. కాంగ్రెస్ లో 10 మంది గెలిచినా 12 మంది గెలిచినా రేవంత్ బీజేపీలో చేరడం ఖాయమన్నారు. రేవంత్ బీజేపీ కోవట్టో కాదో రాహుల్ ఎంక్వైరీ చేసుకోవాలన్నారు కేటీఆర్. రాహుల్ గాంధీ ఎవడు అసలు? జవహర్లాల్ నెహ్రూ బిడ్డ ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ భార్య సోనియా గాంధీ కొడుకు ఇక్కడికి వచ్చి మన గొంగళ్ళ కూర్చొని ఎంటికలు ఏరుకున్నట్టు కుటుంబ పాలన కేసీఆర్ది. కొద్దిగా బుర్ర బుద్ధి ఉంటే 80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల అవినీతి అంటే మరి ప్రాజెక్ట్ ఎక్కడిది? అసలు ప్రాజెక్టు ఖర్చు కంటే ఎక్కువ అవినీతి చేసిందంటే ఇప్పుడు రాహుల్ గాంధీతో బాధ ఏంటంటే ఆయన లీడర్ కాదు, రీడర్. ఏం రాసిస్తే చదువుతాడు ఆయన, పాపం ఆయనకేం తెలియదు, తెల్లకాయుధం. బీఆర్ఎస్ సర్కార్ పై రాహుల్ గాంధీ విమర్శలకు ట్విట్టర్ లో కౌంటర్ ఇచ్చారు కేటీఆర్. దేశానికే టీచింగ్ పాయింట్ తెలంగాణ అని చెప్పారు. మంథని వరకు వెళ్లారు. పక్కనే కాళేశ్వరం ఉందని గుర్తు చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టును సందర్శించాలని సూచించారు. సముద్రంలో కలుస్తున్న గోదావరిని ఒడిసి పట్టి బొట్టును ఎలా తెలంగాణ మాగాణంలోకి మళ్లిస్తున్నామో అర్థం చేసుకోవాలని ట్వీట్ చేశారు. మొగులు వైపు చూసే దిగులు లేకుండా లక్షలాది మంది రైతులకు కొండంత ధీమా ఇచ్చిన కాళేశ్వరంపై పసలేని విమర్శలు ఇకనైనా మానుకోవాలని చెప్పారు కేటీఆర్. కాంగ్రెస్ హయాం నాటి ఆకలి కేకల తెలంగాణ బీఆర్ఎస్ పాలనలో దేశం కడుపు నింపే అన్నపూర్ణగా ఎలా ఎదిగిందో కళ్లారా చూసి నేర్చుకోవాలని తెలిపారు. సాగునీటి రంగంలో తెలంగాణ సాధించిన స్వర్ణ యుగాన్ని మీరు మరో 100 జన్మలెత్తినా సాధించలేరని ఇప్పటికైనా ఒప్పుకోవాలని ట్వీట్లో రాశారు కేటీఆర్. రాష్ట్రంలో కుటుంబ పాలన అంటూ రాహుల్, ప్రియాంక మాట్లాడడం పెద్ద జోక్ అన్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణలో అభివృద్ధి ఇష్యూపై రాహుల్ ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతున్నారన్న కవిత వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలన్నారు. అసలు సింగరేణిని నాశనం చేసిందే కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. రాహుల్ గాంధీ గారిని ఇదివరకు కూడా మేము కోరినాం. రాహుల్ గాంధీ గారు, మీరు వేరే రాష్ట్రాల్లో పర్యటిస్తున్నప్పుడు ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి మీకు వచ్చేటటువంటి స్క్రిప్ట్ను మీరు ఒకసారి సరి చూసుకోవాలి. ఎవరో రాసిస్తే చదివిపోవడం కాదు. 1,00,000 కోట్ల లోపల ఉన్నటువంటి ప్రాజెక్టుల 1,00,000 కోట్ల అవినీతి ఎట్లా చేస్తారన్నది మీరు ఒక్కసారి ఆలోచన చేయాలి. మీరు మరీ ఎవరు పడితే వాళ్ళు రాసిచ్చింది ఎట్లా పడితే అట్లా చదివేసి ఇక్కడ ఓట్లు వస్తాయి అని అనుకుంటే మాత్రం అది మీ అమాయకత్వం అవుతుంది. రాహుల్ గాంధీ తప్పుడు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు మంత్రి నిరంజన్ రెడ్డి. కాళేశ్వరంలో 1,00,000 కోట్ల అవినీతి అంటూ ఆరోపణలు చేయటం సరికాదన్నారు. కాంగ్రెస్ నేతలదే కుటుంబ పాలన అని ఆరోపించారు. బోఫోర్స్ స్కామ్ ఎవరి హయాంలో జరిగిందని ప్రశ్నించారు. కుంభకోణాలతో జైళ్లకు వెళ్లింది కాంగ్రెస్ నేతలు కాదా అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ గారు కుటుంబ పాలన గురించి మాట్లాడడం కంటే హాస్యాస్పదమైన విషయం ఇంకేమైనా ఉంటుంది ఈ దేశంలో? 5 తరాల కుటుంబ వారసత్వం వాళ్ళది. వాళ్ళు మాట్లాడితే ఎట్లా? స్కాముల గురించి, అవినీతి గురించి కాంగ్రెస్ పార్టీ అది ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. బోఫోర్స్ ఎవరి హయాంలో జరిగినటువంటిదండి? బోఫోర్స్ మీద అధికారం కోల్పోయింది ఎవరండి? తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ ని కలిసేందుకు ఎమ్మెల్యే అబ్రహం ప్రయత్నించారు. ఇప్పటి వరకు అలంపూర్ బీఫామ్ పార్టీ ఎవరికి ఇవ్వలేదు. మాజీ ఎంపీ మందా జగన్నాథం తన కొడుకు మందా శ్రీనాథ్ కు టికెట్ ఇప్పించే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో అబ్రహం ను కలవకుండానే వెళ్లిపోయారు మంత్రి కేటీఆర్. మరోవైపు హరీష్ రావు కేటీఆర్ తో జిట్టా బాలకృష్ణారెడ్డి భేటీ అయ్యారు. జిట్టా త్వరలో బీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై బీజేపీ మరింత ఫోకస్ చేసింది. నడ్డా నివాసంలో రాష్ట్ర కీలక నేతలు భేటీ అయ్యారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ను ఎదుర్కొనే వ్యూహాలపై చర్చించారు. ఇటు రాహుల్ వ్యాఖ్యలకు బీజేపీ నేతలు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ మతి భ్రమించి మాట్లాడుతున్నారని అన్నారు కిషన్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఎట్టి పరిస్థితుల్లో కలవన్నారు. మరోవైపు ప్రచారాన్ని ముమ్మరం చేసింది బీజేపీ. రేపు దుబ్బాకలో స్మృతి ఇరానీ ప్రచారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది బీజేపీ అధిష్టానం. ఢిల్లీలో పార్టీ చీఫ్ జేపీ నడ్డాతో భేటీ అయ్యారు తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలు.
సమావేశానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరయ్యారు. కోర్ గ్రూప్ భేటీలో కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ, లక్ష్మణ్ ఉన్నారు. అభ్యర్థుల ఎంపిక, ఎన్నికల వ్యూహాలపై సుదీర్ఘంగా చర్చించారు. 2-3 రోజుల్లో అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో స్పీడ్ పెంచాలని భావిస్తున్నారు నేతలు. బీఆర్ఎస్ కి బీజేపీ బి టీం అంటూ రాహుల్ గాంధీ జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపుతో మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బీజేపీ రాష్ట్ర చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెసే బీఆర్ఎస్ కి బి టీం అన్నారు. గతంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ పొత్తులు పెట్టుకుంది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ తో బీజేపీ ఎప్పుడు కలిసి పనిచేయలేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల డిఎన్ఏ ఒక్కటే అన్నారు. 3 పార్టీలు ఒకటై తెలంగాణ ప్రజలను మభ్యపెడుతున్నారని మండిపడ్డారు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ నిన్న మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ కు బీజేపీ బి టీమేనో, ఈ 2 పార్టీలు ఒకటేనో. పూర్తిగా రాహుల్ గాంధీ అబద్ధాలు మాట్లాడారు. ఆయనకు జ్ఞాపక శక్తి తగ్గినట్టున్నది. గత 15-20 సంవత్సరాలుగా అధికారానికి దూరం కావడంతో మతిమరుపు పెరిగినట్టున్నది. వాస్తవాలు మర్చిపోతున్నట్టున్నది. ఎవరితో ఎవరు పొత్తు పెట్టుకున్నారు, ఎవరితో ఎవరు కలిశారు తెలంగాణ ప్రజలకు తెలియదనుకుంటున్నారు. బీజేపీపై రాహుల్ వ్యాఖ్యలను ఖండించారు ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్. తెలంగాణలో బీజేపీ బలంగానే ఉందన్న ఆయన రాహుల్ కు ఎందుకు భయమేస్తుందని ప్రశ్నించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని విమర్శించారు. ఈ ఎన్నికల్లో తమ ప్రధాన అస్త్రం మోదీని అని చెప్పారు లక్ష్మణ్. 2-3 రోజుల్లో అభ్యర్థుల జాబితా, మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్పారు. 2-4 दिन में हो जाएगा. हमारा तो पूरा तैयारी है. चुनाव के लिए हम नहीं काम करते. 5 साल 24/7 काम करने वाले. चुनाव के लिए अलग रणनीति बनाएंगे, मगर हमारे कार्यकर्ता पूरे हमारे भारतीय जनता पार्टी के जितने भी है और जिला मंडल शाखा सब सक्रिय है. और बीआरएस के खिलाफ इतना हवा बन गया तेलंगाना में, वो हवा हम वोट के माध्यम से बीजेपी को आज जिताने के लिए हम प्रयास कर रहे हैं. తెలంగాణ యువత కేసీఆర్ సర్కార్ అంతు చూస్తారని హెచ్చరించారు మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు. నిరుద్యోగులను నట్టేట ముంచారని ఫైర్ అయ్యారు. యువకులకు ఉద్యోగాలు రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. అబద్దాలు చెప్తూ ఈ ప్రభుత్వం కాలం గడుపుతుందని ఆరోపించారు. అన్యాయాన్ని ప్రశ్నిస్తే అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు రామచంద్రరావు. ఉద్యోగాల కోసము ఈ తెలంగాణ తీసుకొచ్చిన మా ఉద్యోగాలు మాకు రావట్లే అనేటటువంటి ఆలోచనతో విద్యార్థులు ఒకవైపు ఎగ్జామ్స్ కోసం చదువుతూ ఉంటే వారు ఆందోళన చెంది నోటిఫికేషన్ లేక కోర్టులలో పడి ఆ కేసులు లీకేజీలు అయ్యి ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంటే దానిని కూడా ఇది ఆత్మహత్య జాబ్స్ వల్ల కాదు, ఆమె జాబ్ కే అప్లై చేయలేదని చెప్పేసి అబద్ధాలు అన్నటువంటి ప్రభుత్వం ఇది. రాష్ట్ర బీజేపీలో మార్పు రావాలంటే ఆర్ఎస్ఎస్ లో ఉన్న ఆలే శ్యామ్జీ పార్టీలోకి రావాలన్నారు హైదరాబాద్ గోషామాల్ ఎమ్మెల్యే రాజా సింగ్. ఆలే నరేంద్ర సోదరుడు ఆలే శ్యామ్జీ వస్తే రాష్ట్రంలో బీజేపీ మార్పు ఖాయమన్నారు. ఆలే శ్యామ్జీని పార్టీలోకి తీసుకుని రావడానికి కిషన్ రెడ్డి సహా రాష్ట్ర బీజేపీ నేతలు కృషి చేయాలన్నారు. అంతేకాకుండా జాతీయ నాయకత్వంతో బీజేపీ నేతలు మాట్లాడాలన్నారు. తెలంగాణ ప్రజల్లో కూడా ఒక మంచి మార్పు వచ్చింది. మనము కాంగ్రెస్ రాజ్యం చూసినాం, ఈ టిఆర్ఎస్ రాజ్యం 2 సార్లు చూసినాం, కానీ మన తెలంగాణకి ఏమి కూడా మంచి జరగలేదు. ఎక్కడెక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉంది అక్కడ అభివృద్ధి గాని చాలా మంచి ఉంది, వ్యవస్థ గాని చాలా మంచిగా ఉంది. అందుకోసం మన తెలంగాణలో కూడా డబుల్ ఇంజన్ గవర్నమెంట్ వస్తే మన తెలంగాణ బాగుపడుతుంది, మంచి డెవలప్మెంట్ అవుతుందని ఒక ప్రజల్లో ఒక చర్చ అయితే జరుగుతుంది. మరోవైపు ప్రచారంలో దూసుకువెళ్తోంది బీజేపీ. రేపు దుబ్బాకకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రానున్నారు. ఎన్నికల ప్రచార సభలో ఆమె పాల్గొంటారు. అభ్యర్థుల ప్రకటన తర్వాత మోదీ, అమిత్ షా కేంద్ర మంత్రుల సభకు బీజేపీ ప్లాన్ చేస్తోంది. ప్రజాకర్షమైన మేనిఫెస్టోను తయారు చేసేందుకు వివేక్ నేతృత్వంలోని కమిటీ విస్తృత సమావేశాలు నిర్వహిస్తోంది. ప్రపంచంతో పోటీ పడేందుకు దేశ యువతను తయారు చేస్తామన్నారు ప్రధాని మోదీ. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా నిర్మాణ రంగం, వ్యవసాయ రంగానికి సంబంధించిన శిక్షణ ఇప్పిస్తామని చెప్పారు. మహారాష్ట్రని గ్రామాల్లో 511 ప్రమోద్ మహాజన్ గ్రామీణ కౌశల్య వికాస్ కేంద్రాలు మోదీ వర్చువల్ గా ప్రారంభించారు. స్కిల్ డెవలప్మెంట్ కింద ఇప్పటికే 1,30,00,000 మంది యువత శిక్షణ పొందారని గుర్తు చేశారు. నైపుణ్యం కలిగిన యువతకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ ఉందన్నారు మోదీ. దాదాపు 16 దేశాలు 40 లక్షల మంది నైపుణ్యం కలిగిన కార్మికులకు ఉపాధి కల్పించాలనుకుంటున్నాయని సర్వేలో తేలిందన్నారు. వ్యవసాయ రంగంలో కూడా కొత్త నైపుణ్యం అవసరమన్నారు. हमें ये देखना होगा कि किस तरह के उत्पादों का निर्माण हमें आत्मनिर्भरता की तरफ ले जाएगा. ऐसे उत्पादों के निर्माण के लिए हमें जरूरी स्किल्स को बढ़ावा देना होगा. भारत के कृषि सेक्टर को भी आज
नई स्किल्स की बहुत जरूरत है। केमिकल वाली खेती से हमारी धरती मां पर बहुत अत्याचार हो रहा है। धरती को बचाने के लिए नेचुरल फार्मिंग, प्राकृतिक खेती ये जरूरी है और इसके लिए भी स्किल्स की जरूरत है। स्किल डेवलपमेंट का अपना दायरा और बढ़ाना होगा। मुझे विश्वास है कौशल विकास को लेकर ये चेतना आजादी के अमृत काल में विकसित भारत के निर्माण में बड़ी వన్డే వరల్డ్ కప్ లో భారత్ దూసుకెళ్తోంది. వరుసగా 4వ విజయాన్ని నమోదు చేసింది. బంగ్లాదేశ్ పై జరిగిన మ్యాచ్లో రోహిత్ సేన 74 వికెట్ పరుగుల తేడాతో గెలుపొందారు. విరాట్ కోహ్లీ సూపర్ సెంచరీ నమోదు చేశారు. 97 బంతుల్లో 6 ఫోర్లు 4 సిక్సర్లతో చెలరేగిపోయాడు. ఇటు గిల్ కూడా అర్ధ సెంచరీ నమోదు చేశాడు. రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ రాణించడంతో భారత్ ఈజీగా విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ నిర్ణీత 50 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 256 పరుగులు చేసింది. హసన్, దాస్ అర్ధ సెంచరీలతో రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ ఎవరూ రాణించకపోవడంతో 256 పరుగులే చేసింది. భారత బౌలర్స్లో బుమ్రా, సిరాజ్, జడేజా చెరో 2 వికెట్లు తీశారు. That's all for now. Stay tuned.